ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అధికార యాప్ అటు బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ స్టార్ట్ అయింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీలు వ్యూహాలకు పదులు పెడుతున్నాయి. ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు కూడా వడివడిగా అడుగులు వేస్తున్నాయి. ఇక ఢిల్లీలో ప్రతి వర్గాన్ని కూడా ఆకట్టుకోవడానికి మూడు పార్టీలు అనేక రకాలుగా పోటీలు పడుతున్నాయి. ఇప్పటికే బీజేపీ యాప్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం చాలా పిక్ చేరింది. ఇక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పై చేయిగా నిలుపుకునేందుకు కమలదళం అనేక వ్యూహాలను రచిస్తుంది. ఇక ముందుకెళ్తే అయితే మరికొద్ది రోజుల్లో బీజేపీ కూడాను ఎన్నికల ప్రచారం మరింత జోరు అందుకొనుంది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో కలిసి దేశ రాజధానిలో ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారు చేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ కనీసం 3 ఎన్నికల సభల్లో పాల్గొనేందుకు ఛాన్స్ ఉంది. ఇక జనవరి 29, 31, ఫిబ్రవరి 2న దేశ రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల సభల్లో ప్రధాని పాల్గొంటారు. ఆ తర్వాత అటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరి 15 ఎన్నికల సభల్లో ప్రసంగిస్తారన్నట్టుగా సమాచారం. ఇక అటు జేపీ నడ్డా కూడాను ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో పలు ఎన్నికల్లో ర్యాలీలలో పాల్గొని ఓటర్లందరినీ ఆకర్షించేందుకు ఓ ప్రయత్నం చేస్తున్నారు. ఇక మొత్తం మీద చూస్తే ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు, ఫిబ్రవరి 10 నాటికి ఎన్నికల ప్రక్రియ క్లోజ్ అని అయితే మొత్తం ఢిల్లీలోని 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టుగా సిఇసి చెప్పేసింది. ఢిల్లీలోని 13,033 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు, 70 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 699 మంది అభ్యర్థులు పోటీ. అత్యధికంగా అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేస్తున్నటువంటి న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 23 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక 3 పార్టీల మధ్య హోరాహోరీ 4వసారి విజయం కోసం ఆ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చాలా కష్టపడుతున్నారు. అయితే బీజేపీ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికార యాప్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెక్ పెట్టే దిశలో ఢిల్లీలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ ఈసారి చాలానే ట్రై చేస్తుంది. ఇక ఈసారి ఢిల్లీలో సత్తా చాటాలని కూడా కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇక ఎవరి అడుగులు ఎటు విజయ పరంపర వైపు ఏ దిశగా వెళ్తాయో వేచి చూడాల్సిందే. మొత్తం మీద 3 పార్టీలు తోటి కలిసి త్రిముఖ పోటీ ఢిల్లీలో హోరాహోరీగా కొనసాగుతుంది. విజయం ఎవరి వైపు వరిస్తుందో వేచి చూడాల్సిందే.